ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని అడిగేటటువంటి ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరి దృష్టికోణంలో వాళ్ళు మహర్షిని అడుగుతూ ఉంటారు. అత్యుత్తమైనటువంటి జీవన విధానం ఏమిటి అన్నప్పుడు సామాన్యంగా ఈ ద్వైతంలో డబ్బు సంపాదించటం, ప్రశాంతమైన జీవితాన్ని గడపటం, దుఃఖానికి తావు లేకపోవటం, మానసిక సంఘర్షణ లేకపోవటం, పనిలో ఒత్తిడి లేకపోవటం, ఇటువంటివి అత్యుత్తమమైనటువంటి భావన చాలామందికి ఉంటుంది. ఉత్తమ జీవితం అనేసరికి దేహాత్మ బుద్ధితో ఏ విధంగా ఒడిదుడుకులు లేకుండా నిలిచి ఉండొచ్చును అనే విషయం పృచ్ఛకుడి మనస్సుల్లో ఉంటుంది. కానీ మహర్షులు వారు ఏమంటున్నారు? ముఖ్యంగా ఇది జ్ఞానికో అజ్ఞానికో దాన్ని బట్టి ఉంటుందన్నారు. నిజానికి జ్ఞానులు అజ్ఞానులు అంటూ ఎవరు ఉండరు. ఉన్నది జ్ఞానం ఉంటుంది. దేహంతో ఉన్నంత మాత్రాన అజ్ఞాని అని, దేహం లేకుండా పోతే అక్కడ విదేశముక్తి అని, దేహం ఉంటేనేమో జీవన్ముక్తి అని, ఈ మాటలన్నీ కూడా మాయలో చెప్పుకునే అజ్ఞానజనితమైనవే తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా అవగాహన కోసం జ్ఞాని అన్నారే తప్ప వ్యక్తిత్వంతో ఆత్మని తెలిసిన వాళ్ళు ఎవరూ ఉండరు. దేహాత్మబుద్ధి కలిగి ఉన్నట్లుగా నేను వ్యక్తిగా ఉంటూ ఆత్మగా ఉన్నాను అన్నట్లు ఉండదు. అయినా అవగాహన కోసం మహర్షులు వారు జ్ఞాని అజ్ఞాని అనే పదాలు వాడుతున్నారు. జ్ఞాని అంటే మూలము ఎరిగి తన సహజత్వము తెలుసుకున్నటువంటి వారు, అంటే ఐడెంటిటీ క్రైసిస్ తొలగిన వారు. దేహం ఉన్నా తాము కాదని, ఆ దేహం కూడా ఆత్మలోనిదే అని, ఆ విధంగా ఉన్న వాళ్ళని మనం జ్ఞాని అంటున్నాం. కాబట్టి జ్ఞాని దేనిని ఆత్మకన్యంగా చూడడు. ఆత్మతోనే ఉంటాడు, ఆత్మగానే ఉంటాడు. అన్యులు ఉండరు. అన్యత్వము లేనప్పుడు ఇబ్బంది ఏముంటుంది? అన్నీ ఆత్మలోనివే. ఈ జగత్తు సత్యమని, దానిలో ఒక శరీరం ఉందని, అందు నీవు నివసిస్తున్నావని, ఈ ఆలోచనలన్నీ కూడా దేహాత్మబుద్ధితో అనుకునేటువంటి అసత్యాలే సుమా. సత్యం ఎరుగుట అంటే అహంస్ఫురణగా నిలిచి ఉండుట, ఆత్మగా ఉండుట. దేహమున్నా లేకపోయినా నీకు వచ్చే నష్టమేమీ లేదు. నువ్వు దేహివి. దేహము కలిగినంత మాత్రాన ఆత్మను విడిచి నువ్వు దూరంగా పోతావా? దేహం లేకపోతే ఆత్మగా ఉంటావా? అట్లా ఉండదు. కనుక ఇటువంటి ద్వైత ఆలోచనలన్నీ కూడా అసత్యములే అంటున్నారు మహర్షులు వారు. సత్యం ఎరిగిన పిదప అంటే నీవు దేహము కాదని, మనస్సు కాదని, ఇంద్రియాలు కాదని, బుద్ధి కాదని, ఏదీ కాదని, నేనంటే జ్ఞానమని ఆత్మ ప్రకాశించిన తరువాత కూడా ఈ జగత్తు, దేహాదులు, ఇతరులు కనపడుతూనే ఉంటారుగా. అందుకని నువ్వేమనుకుంటున్నావు? ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం. నువ్వు జ్ఞానం అనుకుంటున్నావు, అది అజ్ఞానం. అది కాబట్టి సత్యము నెరిగిన పిదప అంటే ఆత్మగా నీవు నిలిచినటువంటి తరువాత సృష్టికి దానికి అవ్వలేదని, సర్వము ఆత్మలోనిదే అని తనకి సుస్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా నాయన దృష్టి భేదం వల్ల విషయ భేదములు ఉంటాయి. చూపు కంటి నుంచి వస్తుంది కదా, కంటికి ఒక స్థానం ఉండవలే. చర్మచక్షువులతో చూసే దృశ్యాలు మరి అవన్నీ కూడా
స్థూలంగానే ఉంటాయి. మరి సూక్ష్మ చక్షువైన మనస్సు దానితో చూసే దృశ్యాలు మరి భిన్నంగా ఉంటాయి కదా. ఊరులు సూక్ష్మములుగానే గోచరిస్తారు. ఆత్మయే మరి కన్నైనప్పుడు ఆత్మ అనంతం కనుక కనుచూపు కూడా అనంతంగానే ఉంటుంది శుభ. ఆత్మకి భిన్నంగా చూడటానికి కానీ చూచేవాడు కానీ ఎవరుంటారు? ఎవరు ఉండరని అర్థం. అత్యుత్తమైనటువంటి జీవనం మూలము నెరిగి నీవు దేహము కాదని, దేహివని, దేహం ఉన్నా లేకపోయినా నీ సహజ స్థితికి ఏ ఇబ్బంది లేదని నిలిచి ఉండుటే అత్యుత్తమైన జీవనం. మరి అటువంటిది ఈ మాయలో అందరికీ సాధ్యమేనా? చెప్పుకోవటానికి వినటానికి బాగానే ఉంటుంది. నీ ప్రయత్నము చేత ఆత్మని ప్రకాశింప చెయ్యగలవా? అసలు నీ ఉనికి ఏమిటి? ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడిందన్నప్పుడు ఆత్మని తెలుసుకోవటం అంటే ఆత్మగా ఉండటం. ఇప్పుడు కూడా నీవు అదేను, ఏదీ కొత్తగా రాదు. నీవు నీవుగా నిలిచి ఉండుటే అత్యుత్తమైనటువంటి యొక్క జీవనం. దేహము ఏ పని మీదనైతే వచ్చిందో అది జరిగి తీరుతుంది, సాగిపోతుంది. నిజానికి కర్తలేని కర్మలు సాగిపోతాయి. నీవు నీవుగా నీ సహజ స్థితిలో నిలిచి ఉండటమే అత్యుత్తమము అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతేకాని దేహాత్మ బుద్ధితో ఆస్తులు సంపాదించి ధనాన్ని సంపాదించి సుఖంగా ఉండవచ్చును అనేటువంటి భావనకి స్వస్తి చెప్పాలి. నాది అని అనుకున్నవన్నీ కూడా మరి బంధహేతువులే కదా. సంసారం కావచ్చు, భార్యాబిడ్డలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, ఇతరులు కావచ్చు. నాది అని నీవు అనుకుంటే మరి అది బంధమే సుమా. బంధం ఎవరికో విచారించు. అట్టివాడెవడూ లేడని నీకే తెలుస్తుంది. నీవు నీవుగా నిలిచి ఉండుటే అత్యుత్తమమైనటువంటి జీవన విధానము. కనపడిపోయే వాటి వెంట నీవు ఎందుకు పరిగెడతావు? అసత్యమైన వాటిని ఎందుకు గుర్తు చేసుకుంటావు? నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని ఏనాడైతే నీవు గుర్తించి నీవు నీవుగా నిలిచి ఉంటావో అదే అత్యుత్తమైనటువంటి జీవన విధానమని మహర్షి యొక్క సూచన. ఏదో చెయ్యమనో, ఏదో పొందాలనో, ఇది పోతే అది వస్తుందనో అనుకోవటం పొరపాటు. తెర మీద బొమ్మలు ఎన్ని పడినా తెరకేమీ కానట్లు నీవు ఆత్మగా నిలిచి ఉండు. ఎన్ని ఒడిదుడుకులని కనపడుతున్నా ఆత్మని బాధించవు కదా. నీవు దేహాత్మ బుద్ధితో ఉన్నంత కాలము నీకు దుఃఖము తప్పదు, బంధము తప్పదు, రాగద్వేషములు తప్పవు, జనన మరణాలు కూడా తప్పవు. ఎప్పుడైతే నీవు విచారంతో మూలం వెతుకుతావు, తీవ్ర వైరాగ్యంతో, అప్పుడు నీ సహజత్వము దేహము కాదని జ్ఞానమేనని గుర్తించిన రోజున మరి సృష్టి ఎక్కడ, పరిమితమైన జీవుడెక్కడ, జగత్తెక్కడ, బంధం ఎక్కడ, మోక్షం ఎక్కడ, అవస్థాత్రయములు ఎక్కడ, అన్నీ అదృశ్యమైపోతున్నాయిగా. మరి మంచిది, మౌనమే నీ సహజత్వమని గుర్తించండి.